ఫ్రెండ్స్, ఈరోజు జూలై 26, 2023 శాంసంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్ జరిగింది కొరియాలో. ప్రజెంట్ ఆ ఈవెంట్లో ఉన్నా నేను. ఇక్కడ చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో మనకి ఏమేమి లాంచ్ చేస్తారో మొత్తం కనిపిస్తున్నాయి. మొత్తం ఈ ఈవెంట్లో వీళ్ళు సామ్సంగ్ గెలాక్సీ Z Flip5, Z Fold5, సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ అండ్ ట్యాబ్ S9 సిరీస్, S9, S9 ప్లస్ S9 అల్ట్రా మొత్తం ఇన్ని ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేస్తారు. అవన్నీ ఒకసారి ఫస్ట్ లుక్ చూద్దాం ఎలా ఉన్నాయో. హ్యాండ్స్ ఆన్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇవి. వీటి అన్బాక్సింగ్స్ ఇవన్నీ మన ఛానల్ అయితే వస్తాయి. కొన్ని రోజులు టైం పడుతుంది. అన్బాక్సింగ్స్ మీరు మన ఛానల్ అయితే చెక్ చేయండి. ఫస్ట్ మనం వీటిని హ్యాండ్స్ ఆన్ వీడియో చూసేద్దాం ఎలా ఉన్నాయో ఒకసారి డివైజెస్ చూద్దాం. ఏమేమి చేంజెస్ అయినాయో కొన్ని చేంజెస్ కూడా మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఇది వాచ్ 6, ఇది వచ్చేసరికి వాచ్ 6 క్లాసిక్. సో ఇవి ఈసారి డిఫరెన్స్ వచ్చేసరికి మీకు వాచ్ 6లో 6 సిరీస్లో స్లీప్ కోచింగ్ అని చెప్పేసి ఒకటి యాడ్ చేస్తారు. స్లీప్ కోచింగ్ అంటే మీకు కోచింగ్ ఇస్తుంది అనమాట. మీ స్లీప్ ట్రాక్ చేసి మీరు సరిగ్గా నిద్రపోతున్నారా లేదా దాని గురించి మీకు కోచింగ్ అయితే ఇస్తుంది. దాని ప్రకారం మీరు స్లీప్ని, బెటర్ క్వాలిటీ స్లీప్ని మీరు పొందొచ్చు అనమాట. దానివల్ల మీ హెల్త్ కూడా బాగుంటుంది. దీంతోపాటు వాచ్ 6 క్లాసిక్ చూడొచ్చు. వాచ్ 6 క్లాసిక్లో మనకి ఇక్కడ చూడొచ్చు ఈ రొటేటింగ్ బెజల్ ఏదైతే ఉందో అది బ్యాక్ తీసుకొచ్చారు. చాలా చిన్నగా అయితే ఉంది, చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏదైతే మనకి హై హార్ట్ బీట్ ఉంటుందో, హై హార్ట్ రేట్ వచ్చింది అనుకోండి మీకు, ఇది మీకు ఇంటిమేషన్ అయితే ఇస్తుంది. ఎక్కువ మీకు హార్ట్ బీట్ పెరిగినా కానీ ఇంటిమేషన్ అయితే వెంబట అయితే ఇస్తుంది. సో ఇట్లా కొన్ని చేంజెస్ అయితే మీరు వాచ్ 6 సిరీస్లో నోటీస్ చేయొచ్చు. ఈసారి వాచ్ సిరీస్లో నాకు బాగా నచ్చింది, ఇక్కడ చూడొచ్చు స్ట్రాప్స్ అయితే చేంజ్ చేస్తారు. డిఫరెంట్ స్ట్రాప్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు. ఇది 40mm, ఇది వచ్చేసరికి 44mm. ఇది కొద్దిగా పెద్ద సైజులో ఉంది. ఇది వచ్చేసరికి చిన్న సైజ్ అనమాట. కొద్దిగా స్ట్రాప్ డిజైన్స్ చేంజ్ అయినాయి, బాగున్నాయి. ఈసారి మనకి Z Flip5లో ఎక్కువ చేంజెస్ ఉన్నాయి Z Flip4తో కంపేర్ చేస్తే. ముఖ్యంగా డిస్ప్లే అయితే మనకి బ్యాక్ సైడ్ ఉందో మనకి చాలా పెద్దగా చేస్తారు. సో ఇక్కడ నుంచి మీరు మ్యాక్సిమం అన్ని పనులు అయితే చేయొచ్చు. ఇవన్నీ మనకు వచ్చిన తర్వాత చూద్దాం. ఇదంతా ఇప్పుడు కొరియా లాంగ్వేజ్లో ఉంది. ఇక్కడ మొత్తం ఇక్కడ చూస్తే నాకు అన్నీ కనిపిస్తున్నాయి, కాంటాక్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. డైరెక్ట్ వన్ టచ్ మనం కాల్ చేయొచ్చు. ఈ స్టాక్స్ ఇన్ఫర్మేషన్స్ సేమ్ ఏదైతే మనం మోటో చూసాము రీసెంట్గా, సేమ్ అట్లనే మ్యాక్సిమం మీరు అన్ని పనులు అయితే ఈ పెద్ద స్క్రీన్ నుంచే చేయొచ్చు. అండ్ మీ వాల్పేపర్ని ఇలా సెట్ చేసుకోవచ్చు మీకు కావాలంటే. సో ఇది మెయిన్. ఇది చూస్తే మనకి మోటోతో కంపేర్ చేస్తే మొత్తం స్ట్రెచ్ అవ్వట్లేదు. డిస్ప్లే మనకి ఇంతవరకే ఉంది. మోటో మనకి మొత్తం స్ట్రెచ్ అవుతుంది. అది స్ట్రెచ్ అవుతుంది కానీ మొత్తం స్క్రీన్ కూడా స్ట్రెచ్ చేస్తుంది. మీరు యాప్ ఓపెన్ చేసిన అది కూడా స్ట్రెచ్ అవుతుంది. సో దీనిలో ఆ ప్రాబ్లం ఉండదు మీకు. యాప్ కూడా నీకు ఇంతవరకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి స్ట్రెచ్ అయినట్లయితే కనిపించదు. సో ఇది డిఫరెంట్ డిజైన్. ఈసారి మాత్రం Flip4లో మనం డిస్ప్లే చూడొచ్చు. కొద్దిగా ముఖ్యంగా ఏదైతే మనకి కవర్ స్క్రీన్ ఉందో మొత్తం చేంజ్ అయిపోయింది. లోపల ఏం చేంజ్ లేదు, ప్రాసెసర్ అయితే చేంజ్ అయింది. ప్రాసెసర్ అయితే మీకు ఇది ఈసారి 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. అన్ని ప్రొడక్ట్స్ ఈసారి 8 Gen 2 ప్రాసెసర్తో వస్తున్నాయి. Fold5, Flip5 అండ్ ఏదైతే ట్యాబ్ సిరీస్ ఉందో మొత్తం 8 Gen 2 ప్రాసెసర్తోనే వస్తున్నాయి. ఇండియాలో మనకి గ్లోబల్ యూఐ అయితే వస్తుంది, ఇంగ్లీష్లో వస్తుంది. సో అక్కడ మనం మొత్తం చూద్దాం ఫీచర్స్ అయితే. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే Flip5కి అయితే మాత్రం చేంజ్ మనం నోటీస్ చేయొచ్చు Flip4తో కంపేర్ చేస్తాం. ఇది వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ Z Fold5. Z Fold4 లాగే చూడడానికి పెద్ద డిజైన్లో మనకి చేంజెస్ అయితే ఏమి లేవు. ప్రాసెసర్ అయితే చేంజ్ అయింది, మనకి 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ హింజ్ మాత్రం చాలా సాలిడ్ ఉంది ఈసారి. హింజ్ అయితే బాగా అనిపిస్తుంది ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. అండ్ దాంతోపాటు ఏదైతే హింజ్ క్వాలిటీ ఉందో చాలా స్ట్రాంగ్ ఉంది. దీని మీద ఫ్లెక్సీ హింజ్ అంటున్నారు, చాలా స్ట్రాంగ్ అయితే ఉంది హింజ్ అయితే మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్. అండ్ స్క్రీన్స్ మనం ఫోల్డ్ చేసినప్పుడు ఇట్లా కంప్లీట్ ఫోల్డ్లో ఉన్నప్పుడు ఏదైతే మనకి గ్యాప్ ఉందో గ్యాప్ కూడా మ్యాక్సిమం తగ్గింది. ఇక్కడ చూడొచ్చు. ఈసారి S Penలు చిన్నగా అయినాయి. ఫోల్డ్కి కలర్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి, కలర్ఫుల్ ఉన్నాయి. మ్యాక్సిమం ఇవి చాలా కలర్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. S Pens ఇవి చిన్నగా అయిపోయినాయి, కలర్ఫుల్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఈసారి ఫ్లిప్ ఫోన్స్ ఎవరు యూజ్ చేస్తున్న వాళ్ళు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఏదైతే మనకి బ్యాక్ సైడ్ ఇంతకుముందు యూజ్ చేసే వాళ్ళు S Pen యూజ్ చేయాలంటే మాత్రం పెద్ద బ్యాక్ సైడ్ చాలా కష్టమైంది. ఇక్కడ చూడొచ్చు ఎంత లావుగా ఉండేదో, క్యారీ చేయడం కూడా కష్టం దాన్ని. సో ఈసారి మనకి ఇక్కడ చూడొచ్చు మొత్తం కంప్లీట్గా S Pen చిన్నగా అయిపోయింది కాబట్టి ఇది క్యారీ చేయడం కూడా మీకు చాలా ఈజీ. ఈసారి మాత్రం అదొక మేజర్ చేంజ్. ఎవరైతే ఫ్లిప్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఒకవేళ యూజ్ చేస్తుంటే మాత్రం విత్ S Pen కేస్ తోటి ఆ ప్రాబ్లం అయితే మీకు కొద్దిగా సాల్వ్ అయింది. ట్యాబ్స్ విషయానికి వస్తే 3 ట్యాబ్స్ లాంచ్ చేస్తారు, S9, S9 ప్లస్, S9 అల్ట్రా. సో వీటిలో మేజర్ చేంజ్ అంటే డిజైన్లో ఎక్కడ నాకు చేంజ్ అనిపించలే కానీ ప్రాసెసర్ చేంజ్ అయింది, పర్ఫార్మెన్స్ చేంజ్ వస్తుంది. 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ దాంతోపాటు కూలింగ్ సిస్టమ్ కూడా తీసుకొని వచ్చారు. వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. అండ్ పెన్ అండ్ ట్యాబ్ రెండు మీకు వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తున్నాయి. ఇవి కొన్ని వాళ్ళు చెప్పింది చేంజెస్ అయితే. అండ్ దీనిలో నాకు ఈ అల్ట్రా అయితే ట్యాబ్ అసలు చూడొచ్చు, ఇది ఎంత పెద్దగా ఉంది. ఇది లైక్ ఒక ల్యాప్టాప్ ఉన్నట్టు ఉంది, చాలా బాగుంది. ఇది దీనికి కానీ మనం కీబోర్డ్ తగిలిచ్చాము ల్యాప్టాప్ అనుకుంటారు అందరూ. డిస్ప్లే కూడా సూపర్ ఉంది, AMOLED డిస్ప్లే కాబట్టి అదిరిపోయింది ఇది అయితే. అండ్ ఇంకా దీనికి S Pen సపోర్ట్ కూడా ఉంది. S Pen కూడా చాలా స్మూత్గా పడుతుంది, ఇక్కడ చూడొచ్చు. ఓవరాల్ ఇవి లాంచ్ చేసిన ప్రోడక్ట్స్ అయితే సామ్సంగ్ ఈ లాంచ్ ఈవెంట్లో.
వీటిలో మీకు ఏది బాగా నచ్చింది, దేని అన్బాక్సింగ్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.